హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గవర్నమెంట్స్ మరియు ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్ ఫిలప్కు సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది. సో మీరైతే ఇప్పుడు దాకా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫామ్ ఫిలప్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడంటే మనకు డెహ్రాడూన్ మరియు చండీగఢ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టేషన్ నేమ్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ పొజిషన్ అంటే పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత ఇక్కడ అయితే మనకు ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అనేది ఇచ్చారు. తర్వాత వెన్యూ వచ్చేసి ఇక్కడ డెహ్రాడూన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ర్యాంప్ సర్వీస్ అని ఇక్కడ ఏజెంట్ కాంప్, తర్వాత ర్యాంప్ సర్వీస్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వేరే డేట్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు 18 ఏప్రిల్ 2024 నుండి ఇక్కడ 19 ఏప్రిల్ 2024 వరకు అయితే ఇక్కడ అయితే టైమ్ అండ్ డేట్ అనేది ఇచ్చారు. సో అండ్ ఇక్కడ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళకు 16 ఏప్రిల్ 2024 నుండి 17 ఏప్రిల్ 2024 వరకు అయితే ఇక్కడైతే టైమ్ అనేది ఇచ్చారు. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే ఫామ్ ఫిలప్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి డెహ్రాడూన్ మరియు చండీగఢ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ప్రొసీజర్ సంబంధించిన ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇక్కడ డ్యూటీ మేనేజర్ ప్యాసింజర్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మనకు మంత్లీ సాలరీ వచ్చేసి 45,000 అయితే ఉంటుంది. తర్వాత అప్పర్ ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ ప్రొఫైల్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఆఫీసర్ టెక్నికల్ వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు ఇక్కడ ఎల్విఎం సంబంధించినది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ సాలరీ వచ్చేసి 29,760 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ వచ్చేసి 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడైతే జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చును. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే చాలు. సో అండ్ మనకు ఇక్కడ 24,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అప్పర్ ఏజ్ వచ్చేసి మనకు జనరల్ వాళ్ళకైతే 28 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ విధంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకు జూనియర్ కస్టమర్ సర్వీస్ వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సాలరీ వచ్చేసి 21,270 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇక్కడ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సాలరీ వచ్చేసి 24,960 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏజ్ అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నేచర్ ఆఫ్ సంబంధించిన ప్రొఫైల్ అనేది చూసుకోండి. సో జాబ్ ప్రొఫైల్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంటిలిటీ ఏజెంట్ కామ్స్ ర్యాంప్ సర్వీస్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనకు హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సాలరీ 21,270 రూపాయలు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ సాలరీ అనేది మీరైతే చూసుకోండి. ఆ తర్వాత నేచర్ ఆఫ్ జాబ్ సంబంధించిన ప్రొఫైల్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ మ్యాన్, తర్వాత హ్యాండ్ ఉమెన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. సో మనకు అండర్స్టాండ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే రీడ్ కానీ మాట్లాడడం అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ సాలరీ వచ్చేసి 18,840 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ జనరల్ వచ్చేసి 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ అనేది ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేచర్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్ అనేది చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సెలక్షన్ ఇక్కడ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్త అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 1 ఏప్రిల్ నుండి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు 500 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు అయితే ఇక్కడైతే 500 రూపీస్ అనేది చెల్లించాలి. సో ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సో మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ఇక్కడ పేయబుల్ ఇట్ ముంబై. సో ముంబై పేరు మీద ఇక్కడ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ఉన్నాయి కదా. సో మీరు ఏ బ్యాంక్ ద్వారా అయితే మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరైతే పే అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఎటువంటి ఫీజు అనేది లేదని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి 3 months ఓల్డ్ అయితే మనకు ఫోటో అనేది ఉండదు. సో మనకు డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే దీనికి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫామ్ ఫిలప్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మీరైతే ఏమైతే టచ్ చేయకండి. సో ఆఫీస్ వాళ్ళు అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కలర్ ఫోటో అనేది ఇక్కడైతే అతికించాలి. అతికించిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే క్రాస్ అనేది ఇచ్చేసేయండి.
సో సగం అయితే బయటికి రావాలి, సగం అయితే మన యొక్క ఫోటో పైన అది సిగ్నేచర్ అయితే వచ్చి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అప్లై ఫర్. సో మీరైతే ఏ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ స్టేషన్. సో డెహ్రాడూమా మీకు సంబంధించిన ఇక్కడ చండీగఢ్ అయితే ఇచ్చేసేయండి స్టేషన్ నేమ్ అనేది. ఆ తర్వాత మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ ఎక్స్‌చేంజ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసే, ఇక్కడైతే యెస్ ఉంటే మీరు యెస్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి. మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇవ్వాలి. సో మీరైతే స్మాల్ లెటర్ అయితే ఇవ్వకండి. క్యాపిటల్ లెటర్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత సర్‌నేమ్ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ డే, మంత్, ఇయర్ ఏ విధంగా ఉన్నదో సో ఇక్కడైతే డే ఇచ్చేసేయండి. తర్వాత మంత్ ఇక్కడ ఈ స్లాష్ చేసి తర్వాత మంత్, ఇయర్ అయితే స్లాష్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ అండ్ స్టేట్ మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టేట్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్ ఇచ్చేసిన తర్వాత స్టేట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్. సో ఇది కూడా మనకు క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఇక్కడైతే 2 లైన్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే రాసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ మ్యాండేటరీ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేలా, ఫీమేల్ అనేది దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్. సో మీరు ఇక్కడ అన్‌మ్యారీడ్ ఉంటే దీంట్లో అయితే రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ ఉంటే ఇక్కడ రైట్ ఇచ్చేసేయండి. మ్యారీడ్ కాకపోతే ఇక్కడ ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ రాసేసేయండి. తర్వాత రిలీజియన్ వచ్చేసి హిందువా, ముస్లిమ్సా, క్రిస్టియన్స్ అనేది ఇక్కడైతే రాసేసేయండి. తర్వాత ఇక్కడ మదర్ టంగ్ మీ యొక్క మదర్ టంగ్ తెలుగు, హిందీ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత పాన్ నెంబర్ ఉంటే ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సంబంధించిన ఇక్కడైతే క్యాస్ట్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో మీరు మీ ఎస్సీ ఉంటే ఇక్కడైతే దీంట్లో రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఎస్టీ ఉంటే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ మీ యొక్క ఎస్సీ, ఎస్టీ సంబంధించిన ఇక్కడైతే కాపీ జిరాక్స్ అనేది మనం అటాచ్ అయితే చేయాలి. సో కంపల్సరీ అయితే సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీ అయితే మనం అటాచ్ చేయాలి. ఇది గమనించండి. ఆ తర్వాత ఓబీసీ వాళ్ళు ఉంటే నాన్ క్లెయిమ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అయితే తీసుకోపోవచ్చు ఒకవేళ లిస్ట్‌లో ఉంటే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. సో యెస్ చేసి దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అది అటాచ్ అయితే తీసుకుపోవాలి మనం జిరాక్స్ అనేది. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్‌లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోలీస్ సర్వీస్ మీరు ఏదైనా చేసి ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత వర్కింగ్ ఎనీ గౌట్, సెమీ గౌట్ మీరు ఎక్కడైనా పని చేసి ఉంటే ఇక్కడైతే యెస్ మీదైతే క్లిక్ చేసి మీకు సంబంధించినదైతే కాపీ అనేది తీసుకుపోండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ 10th గ్రేడ్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి లేదా ఇన్‌స్టిట్యూట్ నేమ్. తర్వాత డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ డే, తర్వాత మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మీరు 10th అయితే ఎప్పుడు పాసింగ్ అయ్యారో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ సో ఎన్ని సంవత్సరాలు ఒకటే కాబట్టి ఒకటే ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ లేదా మార్క్స్ అనేది ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి మీరైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్, తర్వాత డేట్, మంత్, ఇయర్ పాసింగ్, తర్వాత డ్యూరేషన్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత మీరు డిప్లొమా కోర్స్ ఉంటే డిప్లొమా ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత డే, పాసింగ్, ఇయర్, మంత్ ఇచ్చేసేయండి. తర్వాత డ్యూరేషన్, తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐ కోర్స్ ఉంటే ఇచ్చేసేయండి. సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ బోర్డ్ నేమ్, మంత్, ఇయర్, డ్యూరేషన్, పర్సెంటేజ్ అనేది ఈ విధంగా అయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, హై క్వాలిఫికేషన్ ఎక్కడి దాకా అయితే ఉన్నారో మీరైతే ఆ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మీరు అయితే రైట్ మార్క్ అయితే ఇవ్వాలి. సో రీడ్ వస్తే ఇక్కడ రైట్ ఇచ్చేసేయండి. తర్వాత స్పీక్ మాట్లాడడం వస్తే రైట్ ఇచ్చేసేయండి. తర్వాత రైట్ ఇక్కడ రాయడం వస్తే ఈ విధంగా రైట్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ రాకపోతే ఇక్కడైతే ఇంటూ మార్క్ అనేది దీంట్లో అయితే రిమార్క్ అనేది ఇచ్చేసేయండి. సో తర్వాత హిందీ వస్తే మీకు అన్నీ ఇక్కడ రీడ్ గాని, స్పీక్, రైట్ గాని వస్తే దీంట్లో అయితే రైట్ ఇచ్చేయండి. ఒకవేళ హిందీ హిందీ రాకపోతే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన మదర్ టంగ్ అనేది ఇక్కడైతే జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటే ఇక్కడైతే తీసుకోపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్, తర్వాత పోస్ట్ యేడ్, తర్వాత ఫ్రమ్ టు ఇచ్చేసేయండి. తర్వాత నంబర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, తర్వాత నేచర్ ఆఫ్ జాబ్ అనేది
ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క టైప్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ సో ఎంవీఆ తర్వాత హెచ్ఎంవి అనేది ఇక్కడైతే టైప్ ఇచ్చేసండి. తర్వాత లైసెన్స్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత వ్యాలిడ్ అప్ టు అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన ఇష్యూ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో అది వచ్చేసి మనకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించిన ఇక్కడ పేబుల్ ఇట్ వచ్చేసి ముంబై అయితే ఉండాలి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే ఫస్ట్ ఆఫ్ అయితే మీరు 500 ఫీజు చెల్లించిన తర్వాత మీకు సంబంధించిన బ్యాంక్ ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది చేసేయండి. సో తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడైతే ఇష్యూ అయిందో తర్వాత ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇదైతే మనకు అండర్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ఫీజు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు పోయేటప్పుడు ఇక్కడ డీటెయిల్స్ దీంట్లో అయితే ఫిలప్ చేసుకొని మీరైతే తీసుకువెళ్ళండి. ఆ తర్వాత మీరు రిలేటివ్ వర్కింగ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ సర్వీస్లో ఎవరైనా వర్కింగ్ చేస్తే సిస్టర్ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడైతే నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డెస్టినేషన్ కంపెనీ నేమ్, తర్వాత రిలేషన్షిప్ అనేది ఇక్కడైతే బ్రదర్ సిస్టర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడైతే ప్లేస్ సో మీరు ఎక్కడి నుండి అయితే అప్లై ఇక్కడ ఫిలప్ చేస్తున్నారో మీ యొక్క ప్లేస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఎప్పుడైతే మీరు ఫిలప్ చేశారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డాక్యుమెంట్స్ సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాపీస్ టు బీ అటాచ్డ్ విత్ అప్లికేషన్. సో అప్లికేషన్తో ఏమేమి మనం డాక్యుమెంట్స్ అయితే అప్పుడు ఇక్కడ అటాచ్ చేయాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఓన్లీ మనం ఇక్కడ జిరాక్స్ అయితే అటాచ్ చేయాలి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వద్దు. సో ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీతో పాటు తీసుకువెళ్ళండి అండ్ మనం జిరాక్స్ అయితే తీసుకుపోవాలి కంపల్సరీ. సో అప్లికేషన్ ఫీజు సంబంధించిన ఇక్కడైతే ఉంటే ఇక్కడైతే టిక్ అనేది రైట్ మార్క్లో వచ్చేసండి. తర్వాత స్కూల్ లీవింగ్ అంటే మీకు సంబంధించిన లీవింగ్ సర్టిఫికేట్ అయితే ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత 10th స్టాండర్డ్ సంబంధించిన మార్క్స్ మేము పాసింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఇక్కడైతే రెడ్ మార్క్ ఇచ్చేసండి. తర్వాత 12th స్టాండర్డ్ పాసింగ్ మార్క్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే రెడ్ మార్క్. తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్ షీట్ ఇక్కడ 4th ఇక్కడ ఫైనల్ ఇయర్ దాకా మీ యొక్క మార్క్స్ షీట్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా టిక్ మార్కులు అయితే ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ బాక్స్ ఇచ్చేసేయండి. తర్వాత కోర్స్ ఇక్కడ డిప్లొమా కోర్స్ ఉంటే తర్వాత ఐటీఐ సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కంపల్సరీ అయితే క్యాస్ట్ ఉండాలి కాబట్టి సబ్మిట్ చేయాలి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఏదైనా ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ ఇక్కడ డొమిసిలరీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. పాన్ కార్డ్ ఆధార్ కార్డు మీరైతే ఏమేమి అయితే సబ్మిట్ చేస్తున్నారో సో జిరాక్స్ సంబంధించింది సో ఇక్కడైతే టిక్ మార్క్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో మనకు ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మీరు అన్ని ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత సో అన్ని క్లారిటీగా అయితే క్యాపిటల్లో మీరు ఫిలప్ చేసిన తర్వాత మనకైతే ఈ యొక్క అడ్రస్ అయితే మనం పోయి మన యొక్క ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే కావాలని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి డైరెడోమ్ ఇక్కడ చండీగఢ్ అయితే ఇచ్చారు. సో మనకు 16 ఏప్రిల్ 2024 నుండి 17 ఏప్రిల్ 2024 వరకు అయితే ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారు. సో వెన్యూ వచ్చేసి మనకు డైరెడోమ్లో ఇచ్చారు. సో అండ్ మనకు ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఈ విధంగా అయితే 18 ఏప్రిల్ 2024 నుండి 19 ఏప్రిల్ 2024 9:30 to 12:30 అనేది ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారు. సో మీరు ఆ యొక్క ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క తీసుకోపోండి. సో ఒరిజినల్ కానీ జిరాక్స్ అయితే అన్నీ తీసుకోపోండి. ఇక్కడైతే మనకు డైరెడోమ్లో అయితే మీ యొక్క ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ అయితే కాండి. సో మనకు దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ మనం ఇంటర్వ్యూ ద్వారా అయితే వాళ్ళు సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.